ఇక ఒక్కసారి దీన్ని చూస్తే నిన్నతో పోలిస్తే ఈ రోజు స్పష్టమైన మార్పు V6 వెలుగు సామాజిక గణాంకాలను ఇంకా దూకుడుగా తీసుకెళ్లింది. నిన్నటితో పోల్చినప్పుడు నిన్న మనం విశ్లేషణ చేసుకున్నాం కదా, నిన్నటితో పోలిస్తే ఇవాళ ఏమైనా మార్పు వచ్చిందా ఈ పత్రికలో అంటే V6 వెలుగు సామాజిక గణాంకాలను ఇంకా దూకుడుగా తీసుకెళ్లింది. వెలుగు దినపత్రికలో మార్పు వచ్చిందని చెప్తా ఉంది. సాక్షి దినపత్రికలో ప్రభుత్వ ఇమేజ్ బిల్డింగ్ పెరిగింది, ప్రభుత్వాన్ని ఇంకా జాకి పెట్టి లేపుతా ఉందట. ఏది సాక్షి దినపత్రిక. ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి సామాజిక అంశాలు సైడ్ లైన్ చేసినాయట, పక్కకు పెట్టేసి, అంటే బీసీ ఎస్సీ ఎస్టీలను పక్కకు పెట్టేసినాయి. అవి కేవలం వాళ్ళ ప్రయోజనాలు అగ్రకులాల కోసం పనిచేస్తా ఉన్నాయట. ఇవి పత్రికలలో నిన్నటికి ఇవాళ కనిపించినటువంటి మార్పు. మళ్ళీ రేపేం మార్పు వస్తాయి? ఈ పత్రికలలో ఏమైనా మార్పులు వస్తాయా? పత్రికల రేటింగ్స్ ఏమైనా పెరుగుతాయా? పత్రికల్లో ఏది ప్రభుత్వాన్ని విమర్శించే ధోరణి వస్తుందా రాదా? ఈ పత్రికలు కరపత్రాలుగా మారిపోతాయా ఏంది అనేది చూడాల్సినటువంటి అంశం. అయితే పత్రికల భాగవతం అంతా మనకు స్పష్టమైతే ఉంది. పత్రికల దుకాణం అంతా మొత్తం తెరిచిన కమ్మ అయిపోతా ఉంది. కాబట్టి పత్రికలు ఎటువైపు పోతా ఉన్నాయో ప్రజలకు క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రజలారా ఇదంతా మనకు ఎట్లా సాధ్యమవుతా ఉంది? ChatGPT, సోషల్ మీడియా టెక్నాలజీతో ఇది సాధ్యపడతా ఉంది. కాబట్టి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ పత్రికలను చూస్తే మనకి ఏమర్థమైంది? ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవి మన వర్గాలను పట్టించుకోవట్లేదు అనేది. ఈ తెలంగాణలో ఉన్న 190% మంది ప్రజల సమస్యలు పక్కకు పెట్టి 10% ఉన్న వాళ్ళ సమస్యల గురించి ఈ రెండు పత్రికలు మాట్లాడుతూ ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమైంది. ఇవాళ ఆంధ్రప్రభ పేపర్ అట్టర్ ప్లాఫ్, వార్తా దినపత్రిక గోడ మీది పిల్లి. ఈ రెండు స్పష్టంగా మీ బీసీ ఎస్సీ ఎస్టీల గురించి మేము రాయం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరండి. సాక్షి దినపత్రికనేమో నేను ప్రజల గురించి రాయను, ప్రభుత్వాన్ని జోక్తా అన్నది. V6 వెలుగు దినపత్రిక సామాజిక గణాంకాలను ఇంకా దూకుడుగా తీసుకెళ్ళింది అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా సోషల్ మీడియా ద్వారా సాధ్యమవుతా ఉంది. సో ప్రజలారా, సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ChatGPT ద్వారా మీరు సమస్తం ఎవడన్నా కుట్రా కుతంత్రాలు చేసినా కూడా ఈజీగా పసిగట్టవచ్చు.